పోతే వాడు మిత్తి కట్టమంటున్నాడు. ఇది ఎట్లా? అది చాలా గమ్మత్తైనటువంటి విషయం. బ్యాంకులకు కూడా చెప్తలేరు కనీసం మిత్తిలకు ప్రెజర్ చేయకండి అని చెప్పి. సో చేనేత కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినారు. ఎంత తెలుసా బడ్జెట్ కూడా? ఇవాళ ఒక 60-80 కోట్లు ఇస్తే సరిపోతుంది. ఇవాళ మొత్తం భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు, డ్యూ టు స్టార్వేషన్ ఆత్మహత్యలు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు అడక తినేటోళ్ళు అయిరా చేనేత కార్మికులు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు నీ ఉద్యమానికి ఇల్లే ఇచ్చాడు కేసీఆర్ గారు అడిగితే. దానం ఇచ్చేటటువంటి గుణం. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన రాజీనామానే ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చారు. ఇచ్చేటటువంటి వాళ్ళు చేనేత వర్గాలు. ఇవాళ ఆచార్య వినోబావే పోచంపల్లి ఎంత పెద్ద పేరండి. ఇవాళ ఇక్కత్ సారి ప్రపంచంలో పేరుంది. ఆ ఇక్కత్ తయారు చేసేటోళ్ళ బతుకులు ఆగమైన ఆత్మహత్యలు చేసుకునే పరిశ్రమ ఆ రకంగా ఉన్నాయి పరిస్థితులు. నిన్న భువనగిరి నియోజకవర్గమే ఇప్పుడు ప్రతి మండలంలో రేపు రాబోయే పండుగ తర్వాత మొత్తం ఈ చేనేత వర్గాల యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటా ఉన్నాం. మేము బీజేపీ పార్టీ తరఫున కూడా చేనేత కార్మికుల పక్షాన ఈ నుంచి సిరిసిల్ల దాకా. గతంలో పథకమ్మ చీరలు అన్నారు, ఆడపోయి కొనుక్కొస్తారు మహారాష్ట్ర సూరత్ లా, ఏది పవర్ లూమ్కి వెళ్ళి. చేనేత కార్మికులు చేయితం చేసేటి అని ఆగమైపోయినాయి. ఈమెనైతే గాంధీ భవన్ లో ఆ మీనాక్షి నటరాజన్ వచ్చి చెరకా పట్టుకొని తిరుగుతుంది, నూలు పడుతుంది. ఆ నూలుకు పడికే ప్రజలు ఎట్లున్నారో సూచనాది ఆమె. సో వాళ్ళకు రుణమాఫీ చేయించదు. ఒక్క జట్కా కదండి, ఒక 60-70 కోట్లు చేనేత కార్మికులకు ఇయ్యే పరిస్థితి. ఇటువంటి సమస్యలు ఏమి లేవండి. ఏమన్నా కానీ రైతులు ఏమన్నా కానీ, లేకపోతే నిరుద్యోగులు ఏమన్నా కానీ, ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా కానీ, ఉద్యోగస్తులకు ఒక డిఏ ఇచ్చి చేతులుకోవడం కానీ, పెన్షన్ అమౌంట్లు ఇయ్యలేక రిటైర్మెంట్ అయినప్పుడు ఏజ్ పెంచడం కానీ, ఇవన్నీ ఇండైరెక్ట్ పరిపాలన చేస్తున్నారు. కానీ అన్నిటినీ సరిదిద్దుదాం, ఒక తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం. రాబోయే కాలంలో సరే అప్పులు అయినాయి అంటున్నావు, అప్పులు తీర్చుకోవడానికి సగం, మిగతా ఎమర్జెన్సీ సంక్షేమం ఏదైతే ఉందో దాని మీద పెట్టేసి ఓపెన్ గా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ రిలీజ్ చేసుకొని పరిపాలన గాడిలో పెడితే సరిపోతుంది తప్ప, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ కోసమే అన్నట్టు కేసీఆర్ కుటుంబం కోసమో, రేవంత్ రెడ్డి దోస్తులకు, రేవంత్ రెడ్డికో, సో ఈ రకంగా మొత్తం వీళ్ళిద్దరి కోసమే ఈ తెలంగాణ వచ్చినట్టుగా వీళ్ళు పరిపాలన చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాం మా బీజేపీ పార్టీ. రేపు చూడండి వీళ్ళ తడాకా చూస్తాం. అందుకే కదా రేపు 8 ఎంపీలు ప్రజలు కూడా మా వైపు ఉన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికలలో మా వైపు ఉన్నారు. రేపు స్థానిక సంస్థలలో గెలవబోతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ఆల్టర్నేటివ్ గా ఈ ఇద్దరు చేసేటటువంటి దురాఘాతాలను ఎండగొడుతూ రేపు బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి శ్రీనివాస్ గారు మీలో ఉన్న స్పిరిట్ అందరికి మరి బీజేపీ పార్టీలో అందరికి ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. సో ఒకసారి మరి పవన్ మల్లాది గారితో మాట్లాడదాం. మరి కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఆయన చెప్తారు. పవన్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. మీరు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సో మొత్తానికి రేవంత్ ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సార్ చెప్పండి. ఓకే సార్, ఫోన్లో మాట్లాడుతూ మీ వీడియో రావట్లేదు. సరే చాలాసేపు అయింది. మరి బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇద్దరు మాట్లాడారు కనుక పవన్ గారు మీరు చెప్పండి, ఎలా చూస్తారు మొత్తానికి? కొన్ని రోజులుగా తెలంగాణలో పుట్టినప్పటి నుంచి, ఈ తెలంగాణలో పెరిగినక్కడి నుంచి మనల్ని పరిపాలనించిన వాళ్ళందరూ కూడా కొంచెం తెలివిపల్లోళ్ళు, చదువుకున్న వాళ్ళు, మెదడున్న వాళ్ళు, బుర్రున్న వాళ్ళు, సామాజిక పరిస్థితుల మీద అధ్యయనం ఉన్నోళ్ళే అని అనుకున్నాం. కానీ ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు, 5 జిల్లాల్లో ఒక మండలానికి ఒక